వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. జనవరి మంత్కి సంబంధించి పూర్తి కరెంట్ అఫైర్స్. దానిలో భాగంగా జనవరి 1న మన ఇస్రో సంబంధించి ఎక్స్పోసాట్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ ఎక్స్పోసాట్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి, ఈ టోటల్ వివరాలు చూసుకుందాం. ఎక్స్పోసాట్ ఇది PSLV C58 అనే రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఎక్స్పోసాట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విశ్వ అంతరాలలో ఏదైతే ఉందో విశ్వ అంతరాలకు సంబంధించి కృష్ణబిలాలు అంటే బ్లాక్ హోల్స్ గురించి పరిశోధన కోసం ఈ యొక్క ఎక్స్పోసాట్ అనే ఉపగ్రహం అనమాట. ఎక్స్పోసాట్కి సంబంధించి దీంట్లో ఎక్కడి నుంచి ప్రయోగించారంటే శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ ప్రయోగించారు. దానికి సంబంధించి పేలోడ్స్ చూసుకుంటే కనుక ఎక్స్ పొలారిమీటర్ పరికరం ఒకటి, అలాగే ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అని చెప్పి ఈ రెండు పేలోడ్స్ ఉపయోగించారు. అలాగే కేరళకు సంబంధించి విద్యార్థులు రూపొందించిన వీసాట్ అనే ఉపగ్రహాన్ని కూడా ఉపయోగించారు. ఏదైతే ఈ వీసాట్ అనేది సంబంధించి చూసుకుంటే కనుక కేరళలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి అంచనాలు వేయడానికి ఈ యొక్క వీసాట్ అని చెప్పి ఈ యొక్క ఉపగ్రహం అనమాట. సో టోటల్గా ఎక్స్పోసాట్కి సంబంధించి చూసుకుంటే కనుక మొత్తం 469 కేజీలు అనమాట దీని యొక్క బరువు ఎక్స్పోసాట్కి సంబంధించి. ఎక్స్పోసాట్ ప్రధానంగా దేనికోసం అంటే బ్లాక్ హోల్స్ మీద పరిశోధన చేయడం కోసం మనం ప్రయోగించాం అనమాట, PSLV C58 అనే రాకెట్ ద్వారా. మరొక అంశం ఆదిత్య-11 మిషన్. ఆదిత్య-11కి సంబంధించి చూసుకుంటే కనుక సెప్టెంబర్ 2వ తారీఖున మనం ఆదిత్య-11 మిషన్ని ప్రయోగించాం. ఈ ఆదిత్య-11 మిషన్ ప్రయోగించిన సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి జనవరి 6న అది L1 పాయింట్కి చేరుకుందనమాట. దీని యొక్క పూర్తి వివరాలు చూసుకుందాం. ఆదిత్య-11 మిషన్ని మనం సెప్టెంబర్ 2వ తారీఖున ప్రయోగించాం శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి. అలాగే రాకెట్ PSLV C57 అనే రాకెట్ ద్వారా ప్రయోగించాం. పర్పస్ ఏంటంటే సూర్యుడికి సంబంధించి క్రోమోస్పియర్ అలాగే ఫోటోస్పియర్కి సంబంధించి పూర్తిగా అంటే సూర్యునికి సంబంధించి అంచనా వేయడానికి సంబంధించి ఇది యొక్క ఉపగ్రహం అనమాట. ఆదిత్య-L1 అంటే లెగ్రేంజ్ పాయింట్స్ అనమాట. మనకి సంబంధించి విశ్వంలో మొత్తం మనకి 5 లెగ్రేంజ్ పాయింట్స్ ఉన్నాయి. L1 2 3 4 5 అలాగా 5 ఉన్నాయి. L1 L2 L3 L4 L5 అనమాట. దీనికి సంబంధించి L1 అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా 2 సెలెస్టియల్ బాడీస్ తీసుకుందాం. ఆ సెలెస్టియల్ బాడీస్లో ఎక్కడైతే గురుత్వాకర్షణ బలం అనేది 0 అయిపోతుందో దాని లెగ్రేంజ్ పాయింట్స్ అంటారు. సో ఎక్కువ మన ఆదిత్య-11 మిషన్ చూసుకుంటే కనుక సపోజ్ ఒక మన ఎర్త్ అనుకుందాం, అలాగే సన్ అనుకుందాం, 2 సెలెస్టియల్ బాడీస్. ఈ సెలెస్టియల్ బాడీస్ సంబంధించి చూసుకుంటే కనుక ఎక్కడే అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, సూర్యుడికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఈ గురుత్వాకర్షణ బలం దాటుకుని అంటే భూమి నుంచి గురుత్వాకర్షణ బలం దాటుకుని 15 లక్షల కిలోమీటర్లు. అలాగే సూర్యుడిని చూసుకుంటే కనుక దీన్ని L1 పాయింట్ అంటారు. భూమి నుంచి సెప్టెంబర్ 2 ప్రయోగించిన ఏదైతే ఆదిత్య-11 మిషన్ అనేది 125 రోజుల పాటు ప్రయాణించి ఏదైతే జనవరి 6వ తారీఖున L1 పాయింట్ని చేరుకుంటుంది. L1 పాయింట్ అంటే భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు. ఈ 15 లక్షల కిలోమీటర్లు చేరుకున్న తర్వాత ఏమైందంటే దాని యొక్క గురుత్వాకర్షణ బలం అలాగే సూర్యుడి నుంచి గురుత్వాకర్షణ తప్పించుకుని అక్కడ 0 అయిపోతుంది. ఆ 0 ఆ ప్లేస్లో కానీ ఆదిత్య-11 మిషన్ ఉంటుంది. అక్కడి నుంచి సూర్యుని చుట్టూ తిరగవచ్చు అని చెప్పి అక్కడ. సో తద్వారా ఏమైందంటే ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది అవ్వదు అనమాట, తక్కువగా అవుతుంది ఆ ఏరియాలో. అది యొక్క ఆదిత్య-11 మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో మరొక అంశం స్లిమ్ మిషన్, స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అనే ఒక ఉపగ్రహాన్ని జపాన్ ప్రయోగించింది. జపనీస్ స్పేస్ ఏజెన్సీ ఇది జాక్సా ప్రయోగించింది. సో ఏదైతే చంద్రుడి మీదకి కాలు పెట్టిన 5వ దేశంగా జపాన్ చేరిందనమాట. సో జపాన్ కంటే ముందు US, రష్యా, చైనా, ఇండియా మన చంద్రయాన్-3 ఇది చంద్రయాన్-3. సో చంద్రుడి మీద అడుగుపెట్టిన 5వ కంట్రీగా జపాన్ చేరిందనమాట. సో ఈ యొక్క జపాన్కి సంబంధించి ఏదైతే స్లిమ్ మిషన్ యొక్క ప్రత్యేకం ఏంటంటే సో చంద్రుడి మీదకి సంబంధించి చంద్రుడి మీదకి కాలు పెట్టింది. అలాగే దీని యొక్క ప్రత్యేకత చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు మనం ల్యాండర్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండర్ అనేది ల్యాండ్ గార్డ్కి సంబంధించి ఆ యొక్క స్మార్ట్ ల్యాండింగ్కి సంబంధించి ఈ 4 దేశాలు ఎలా ప్రయోగించారంటే ఆ యొక్క లెంత్ ఏంటంటే 10 కిలోమీటర్స్ రేడియస్ తీసుకుందనమాట. ఆ 10 కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడన్నా ల్యాండ్ అవ్వచ్చు అని చెప్పి ఈ యొక్క 4 దేశాలు. కానీ ఈ యొక్క జపాన్కి సంబంధించి ప్రత్యేకత ఏంటంటే అది కేవలం 100 మీటర్స్ లెంత్ తీసుకుంది.
ఆ 100 మీటర్స్ లెంత్ తీసుకుని ఆ ఏరియాలో ల్యాండ్ అవ్వాలని చెప్పి ఖచ్చితంగా ఆ ప్రాంతంలోనే ల్యాండ్ అవ్వాలని చెప్పి ఈ యొక్క జపాన్కి సంబంధించి జాక్సాకి సంబంధించి ఈ స్లిమ్. కాకపోతే ఇది కొంచెం ల్యాండ్ అయ్యే టైంలో కొంచెం ఇంజిన్ ఫెయిల్ అవడం వల్ల 55 మీటర్స్ అవతల దిగిందనమాట. సో ఏదైతేనే చంద్రుడి మీదకి అడుగుపెట్టిన 5వ దేశంగా జపాన్ చేరిందనమాట. మరొక అంశం, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ 2024 సంవత్సరాన్ని ఒంటెలకి సంబంధించి ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామిల్స్గా పేర్కొందనమాట 2024. సో యునైటెడ్ నేషన్స్ ప్రకటించిందనమాట 2024 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామిలెట్స్గా. మనకి 2023 చూసుకుంటే కనుక ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్గా జరుపుకున్నాం. ఇది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామిల్స్. దీనికి సంబంధించి క్యామిల్స్కి సంబంధించి ఏదైతే ఇంపార్టెన్స్, దాని యొక్క బయోడైవర్సిటీకి కానీ కల్చర్కి కానీ సిగ్నిఫికెన్స్కి ఇది ప్రాముఖ్యత ఇస్తుందన్నమాట. సో దీనికి సంబంధించిన స్లోగన్ చూసుకుంటే కనుక హీరోస్ ఆఫ్ డిజర్ట్స్ అండ్ ఐలాండ్స్ నరిషింగ్ పీపుల్ అండ్ కల్చర్. సో అల్టిమేట్గా 2024 క్యామిల్స్. మరొక అంశం, రెండో వెచ్చని ఏడాదిగా 2023 IMD ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చూసుకుంటే కనుక 1901 నుంచి 1901 నుంచి 2023 వరకు డేటా తీసుకుంది. వార్షిక సగటు ఉష్ణోగ్రత ఎంత పెరిగిందని చెప్పి. దానిలో భాగంగా 2016, 2023 ఈ 2016లో దాదాపు 0.71 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, వార్షిక ఉష్ణోగ్రత పెరిగింది. అలాగే 2023 చూసుకుంటే కనుక 0.65 డిగ్రీ సెంటీగ్రేడ్స్ పెరిగిందని చెప్పి IMD తన రిపోర్ట్లో చెప్పిందనమాట. లేటెస్ట్గా IMD అనేది మరోసారి వార్తలో ఉంది. ఎందుకంటే IMDకి సంబంధించి 150 ఇయర్స్ కంప్లీట్ అయింది. దానిలో భాగంగా IMDకి సంబంధించి ఒక యాప్ లాంచ్ చేసింది. హర్ ఘర్ మౌసం అని చెప్పి ఒక యాప్ లాంచ్ చేసింది అనమాట IMD అనేది, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. మరొక అంశం, ఫస్ట్ గర్ల్స్ సైనిక్ స్కూల్ ఓపెన్ ఇన్ మధుర. ఫస్ట్ గర్ల్స్ సైనిక్ స్కూల్ ఓపెన్ అనమాట ఇటీవల కాలంలో. ఎక్కడంటే మధురా ప్రాంతంలో. ఎవరు లాంచ్ చేశారంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. ఇటీవల కాలంలో ఫస్ట్ గర్ల్స్ సైనిక్ స్కూల్ ఎక్కడ ప్రారంభమైందంటే మధుర అని చెప్పాలి, ఉత్తరప్రదేశ్. మరొక అంశం, కే స్మార్ట్ యాప్. ఇటీవల కాలంలో కే స్మార్ట్ అనే యాప్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందంటే కేరళకి సంబంధించి గవర్నమెంట్. కేరళకి సంబంధించి సీఎం పినరయ్ విజయన్ గారు దీన్ని ప్రారంభించారు. ఏదైతే డిజిటల్కి సంబంధించి ప్రభుత్వ సేవలు అనేవి డిజిటల్లో అందించాలని చెప్పి ఈ కే స్మార్ట్ సంబంధించి కేరళ సొల్యూషన్స్ ఫర్ మేనేజింగ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, దీని పూర్తి ఫామ్ అనమాట. ఏదైతే ప్రజలకు సంబంధించి అందించాల్సిన ఏవైతే సేవలు ఉన్నాయో ఆ సేవల్ని డిజిటల్ రూపంలో అందించాలి అని ఒక సదుద్దేశంతో ఈ యొక్క కే స్మార్ట్ను ప్రయోగించారన్నమాట. సాధారణంగా కే స్మార్ట్కి సంబంధించి ఫస్ట్ మున్సిపాలిటీలో అర్బన్ ప్రాంతంలో ఫస్ట్ విస్తరిస్తారనమాట. తర్వాత కాలంలో గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్తారనమాట కే స్మార్ట్ కేరళ. మరొక అంశం, GST అప్పీలేట్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ న్యూస్లో ఉంది. GSTకి సంబంధించి మనం ఏదైతే అప్పీలేట్ ట్రిబ్యునల్స్ మొత్తం దేశవ్యాప్తంగా 31 ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగా ప్రిన్సిపల్ బెంచ్ అనేది, ప్రధాన బెంచ్ అనేది ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నాం, న్యూఢిల్లీ. ఏదైతే GSTకి సంబంధించి ఇండైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి కొన్ని ట్రిబ్యునల్స్ ఏదైతే సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళకుండా ఏంటంటే ఈ యొక్క ట్రిబ్యునల్స్కి వెళ్ళడం వల్ల ఏంటంటే తొందరగా న్యాయం అందుతుందని చెప్పి GSTకి సంబంధించి ఈ ట్రిబ్యునల్స్ మనం 31 ఏర్పాటు చేసాం. GSTకి సంబంధించి చూసుకుంటే కనుక 2017లో GST స్టార్ట్ చేయబడింది జూలై 1న. దీనికి సంబంధించి స్లాబ్లు 5, 12, 18, 28. సో ప్రిన్సిపల్ బెంచెస్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఒకటి ఎక్కడంటే న్యూఢిల్లీ. మొత్తం GST అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 31 ఉన్నాయి. మరొక అంశం, బ్రిక్స్ న్యూస్లో ఉంది. బ్రిక్స్కి సంబంధించి మనం ఆల్రెడీ 2023లో మాట్లాడుకున్నాం. ఏంటంటే బ్రిక్స్కి సంబంధించి ఏదైతే మీటింగ్ 2023 సంవత్సరానికి మీటింగ్ ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికాలో జరిగిందని మాట్లాడుకున్నాం. దానిలో భాగంగా బ్రిక్స్లో కొత్తగా 6 దేశాలు జాయిన్ అవుతాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. కానీ ఏంటంటే అర్జెంటీనా ఏదైతే ఉందో అర్జెంటీనాకి సంబంధించి జేవియర్ మిలీ ఎప్పుడైతే గెలిచాడో మేము ఇంకా బ్రిక్స్లో చేరమని చెప్పేశారు. సో ఇప్పుడు టోటల్గా బ్రిక్స్లో ఆల్రెడీ ఉన్న 5 ఎగ్జిస్టింగ్ కంట్రీస్తో పాటు కొత్తగా 5 దేశాలు చేరినాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. 5 దేశాలు చూస్తే UAE, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఈ 5 దేశాలు బ్రిక్స్లో చేరినాయి. సో ఇప్పుడు బ్రిక్స్కి సంబంధించి మొత్తం బలం 10 దేశాలకు చేరుకుంది. అలాగే బ్రిక్స్కి సంబంధించి చూసుకుంటే కనుక స్టార్టింగ్లో 2006 వరకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మాత్రమే ఉండేది.
ఏదైతే 2010లో ఎక్స్ట్రాగా సౌత్ ఆఫ్రికా కలిసింది బ్రిక్స్ కూటమిగా ఏర్పడింది. సో ఈ బ్రిక్స్ కూటమి ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రపంచంలో జీడిపి, అలాగే ప్రపంచంలో దీని కాంట్రిబ్యూషన్ పాపులేషన్లో, అలాగే వరల్డ్ ట్రేడ్లో చూసుకుంటే కనుక ప్రపంచంలో దీని యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపిలో వరల్డ్ జీడిపిలో 26% ఈ యొక్క బ్రిక్స్ కూటమికి ఉంటుంది. అలాగే వరల్డ్ ట్రేడ్లో 16% ఉంటుంది. అలాగే పాపులేషన్ చూసుకుంటే కనుక 40% అనేది ఈ యొక్క బ్రిక్స్ అనేది వరల్డ్ పాపులేషన్లో కాంట్రిబ్యూట్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, బ్రిక్స్లో చేరిన సభ్య దేశాల్లో ఇటీవల కాలంలో ఏది మళ్ళీ వెళ్ళిపోయిందంటే 6 దేశాల నుండి ప్రకటించి లేటెస్ట్గా చేరలేదు ఏంటంటే అర్జెంటీనా. చేరిన 5 దేశాలు ఇంపార్టెంట్. మరొక అంశం, ఇస్రో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో ఇస్రోకి సంబంధించి NGLV న్యూస్లో ఉంది. ఏంటంటే న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అని చెప్పి ఈ రాకెట్ని తీసుకోబోతుంది 2030 నాటికి. సో ఇస్రో గురించి చూసుకుంటే స్టార్టింగ్ మనం స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఉపయోగించాం, తర్వాత ఆగ్మెంటెడ్ లాంచింగ్ వెహికల్ ఉపయోగించాం, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఉపయోగించాం, జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ ఉపయోగించాం. ఏదైతే వీటికి సంబంధించి సో లేటెస్ట్గా న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ని మనం 2030 నాటికి తీసుకురాబోతున్నాం. దీనివల్ల ఏంటంటే ఏదైతే ఇస్రో అనేది స్టార్టింగ్లో 40 కేజీల బరువు నుంచి 40 కేజీల బరువు ఉన్న శాటిలైట్ను ప్రయోగించేది. లేటెస్ట్గా 20 కేజీలు 10,000 కేజీల బరువు ఉన్న ఉపగ్రహాలను కూడా తీసుకెళ్ళబోతుంది. దానికి సంబంధించి సో ఇస్రో NGLV అనే రాకెట్ని 2030 నాటికి తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి ఇస్రోకి సంబంధించి సోమనాథ్ గారు లేటెస్ట్గా ఏదైతే జనవరిలో దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దాని గురించి చూసుకుంటే కనుక ఏదైతే ఫాల్కన్ 9 ఆ రాకెట్లకి ధీటుగా ఉంటుందన్నమాట మనకి సంబంధించి NGLV రాకెట్. NGLV అనేది హైట్ వచ్చేసరికి 75 మీటర్స్గా ఉంటుంది, వెడల్పు వచ్చేసరికి 5 మీటర్స్గా ఉంటుంది. ప్రయోగ సమయంలో దీని యొక్క బరువు చూసుకుంటే కనుక 600 టన్నుల నుంచి 700 టన్నుల్లో ఉంటుందన్నమాట. సో ఇటీవల కాలంలో ఇస్రో స్టార్ట్ చేయబోతున్న ఒక కొత్త రాకెట్ పేరు ఏంటంటే NGLV అని చెప్పాలి, న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ అని చెప్పాలి. మరొక అంశం, వ్యర్థాలతో జాతీయ రహదారులు పర్యావరణ కాలుష్యాన్ని అడ్డుకొట్ట వేసేందుకు NHA నడుం బిగించింది. దానిలో భాగంగా NHA నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్ కార్పొరేషన్ దీంతో భాగంగా జాతీయ రహదారుల నిర్మాణంలో సాలిడ్ వేస్ట్ ఏదైతే వ్యర్థ పదార్థాలను ఉపయోగించబోతున్నారు, సాలిడ్ వేస్ట్ దేశవ్యాప్తంగా 2304 డంపింగ్ యార్డుల్లో 170 మిలియన్ టన్నులు పైగా ఈ యొక్క సాలిడ్ వేస్ట్ అనేది ఉంది. ఈ సాలిడ్ వేస్ట్ వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. ఏదైతే NHA అనేది లేటెస్ట్గా ఏం చేసిందంటే ఇప్పుడు సపోజ్ మనం హైవేలు నిర్మించాలంటే ఆ హైవేస్కి సంబంధించి బ్యాక్ ఫిల్లింగ్ చేయాలి, రోడ్లు ఫిల్లింగ్ చేయాలి. ఇప్పటివరకు మనం కంకర, ఇసుక అలాంటివి ఉపయోగిస్తున్నాం. దానిలో భాగంగా ఏంటంటే అవి దాంతోపాటు ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉపయోగిస్తున్నారు. లేటెస్ట్గా ఒక పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూడా సక్సెస్ఫుల్ అయిందనమాట. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేలో, అలాగే ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అథారిటీలో నిర్మించిన హైవేల్లో ఈ టెక్నాలజీ ఉపయోగించారు. ఏదైతే ఈ ఫిల్లింగ్లో సాలిడ్ వేస్ట్ని ఉపయోగిస్తున్నారన్నమాట. దీనివల్ల ఏంటంటే పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందన్నమాట. సో అది మరొక అంశం, 16వ ఆర్థిక సంఘం వార్తలు నిలిచింది. 16th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి హెడ్గా అరవింద్ పనగడియా గారు నియమితులయ్యారు. అరవింద్ పనగడియా గారు ఈయన నీతి ఆయోగ్కి సంబంధించి మొట్టమొదటి వైస్ చైర్మన్గా పనిచేశారు. సో ఫైనాన్స్ కమిషన్ న్యూస్లో ఉంది కాబట్టి ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి ఆర్టికల్ 280 కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి పన్నుల పంపిణీ, అలాగే రెవెన్యూ పంపిణీ గురించి ఇది ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. అలాగే 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎంత మేర ఖర్చు పెడుతున్నారో సంబంధించి కూడా వివరాలు ఇది చూస్తుందన్నమాట ఫైనాన్స్ కమిషన్ అనేది 1951లో స్టార్ట్ అయింది. ఇది లేటెస్ట్గా 16వది. ప్రజెంట్ మనకి 15వ ఆర్థిక సంఘం నడుస్తుంది. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఎవరైతే చైర్మన్గా 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించి NK సింగర్ ప్రజెంట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. అలాగే భారతదేశంలో మొట్టమొదటి ఫైనాన్స్ కమిషన్ 1951లో ఏర్పాటు చేయబడింది. దానికి సంబంధించి KC నియోగి గారు ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే 16వ ఫైనాన్స్ కమిషన్ ఎప్పటి నుంచి అమల్లో ఉంటుందంటే 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చ్ 31 వరకు అమల్లో ఉంటుందన్నమాట. 16th ఫైనాన్స్ కమిషన్ సంబంధించి అరవింద్ పనగరే గారు. మరొక అంశం, ఏదైతే రిజర్వాయర్లకు సంబంధించి ఇంపార్టెంట్ అంశం, దేశంలో ప్రధాన నదీ పరివాహక ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం ఎంత ఉందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. దానిలో భాగంగా కృష్ణా నది టాప్ ఉందన్నమాట.
కృష్ణా రివర్ ఏదైతే సంబంధించి దాని యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ క్యాచ్మెంట్ ఏరియాకి సంబంధించి రిజర్వాయర్ల నీటి సామర్థ్యంలో కృష్ణానది టాప్ 1788.99 టీఎంసీలే నిల్వ సామర్థ్యం ఉందన్న కృష్ణానది పైన. సో రెండవది గంగా నది. సో అందరూ గంగా అనుకుంటారు, స్టార్టింగ్ చూసుకుంటే కనుక గంగా అనుకుంటారు, కానీ కృష్ణానదికి సంబంధించి రిజర్వాయర్ల నీటి సామర్థ్యం ఎక్కువగా ఉంది. 1788.99 టీఎంసీలు గంగా నది, 1718.91 టీఎంసీలు గోదావరి, 1237.61 టీఎంసీలు. లాస్ట్గా బ్రహ్మపుత్ర 88.65 టీఎంసీ 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్స్ అనమాట. మరొక అంశం, జననాయక్ భారతరత్న బీహార్కి సంబంధించి కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కర్పూరి ఠాకూర్ గారిని చూసుకుంటే కనుక 1924లో జన్మించారు బీహార్లో. లేటెస్ట్గా ఆయనకి 100 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట. ఈయన 1988లో చనిపోయారు. ఈయన చనిపోయిన 36 సంవత్సరాలకి భారతరత్న ఇచ్చారు అనమాట. సో కర్పూరి ఠాకూర్ గారు చూసుకుంటే కనుక 1970 నుంచి 71, అలాగే 1977 to 78 ఆ మధ్యలో చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. మొట్టమొదటిసారి సోషలిస్ట్ పార్టీకి సంబంధించి చీఫ్ మినిస్టర్గా పనిచేశారు, తర్వాత జనతా గవర్నమెంట్లో పనిచేశారు. ఓబీసీలకు సంబంధించి ఈయన సామాజిక ఆర్థికకి సంబంధించి వాళ్ళ ఎదుగుదలకు తోడ్పాటు చేశారనమాట. ఓబీసీలకు సంబంధించి 26% రిజర్వేషన్ కల్పించారు. ఎక్కడంటే బీహార్కి సంబంధించి ముంగేరీలాల్ కమిషన్, ఈ యొక్క ముంగేరీలాల్ కమిషన్ సిఫార్సు మేరకు ఈయన సీఎంగా ఉన్న సమయంలో ఈ యొక్క బీహార్లో ఓబీసీలకి 26% రిజర్వేషన్ అమలు చేశారు. ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో మనకి 90స్లో వచ్చిన మండల్ కమిషన్ ఏదైతే ఉందో ఆ మండల్ కమిషన్కి ఈయన బాటలు వేస్తారనమాట. ఈయన అత్యంత సింపుల్ సిటీగా ఉంటారనమాట. సో ఈయన వచ్చిన జీతభత్యం తప్ప ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోరు. ఈయన వచ్చిన దానిలో దానాలు చేసేవాళ్ళు అనమాట. కర్పూరి ఠాకూర్ జననాయక్ అంటారనమాట. సో ఇంపార్టెంట్. భారతరత్న చూసుకుంటే కనుక 1954లో ఇవ్వడం చేశారు. భారతరత్న అనేది దేశంలో అత్యున్నత పౌర పురస్కారం. ఇప్పటి వరకు కర్పూరి ఠాకూర్ గారితో చూసుకుంటే కనుక మొత్తం 49 మందికి ఇవ్వడం జరిగింది భారతరత్న అనేది. ఈ యొక్క భారతరత్న ఇవ్వడం వల్ల ఏమైందంటే ఒక దేశంలో వెళ్ళినప్పుడు ఆ దేశానికి సంబంధించి అతిథిగా గుర్తిస్తారు. అలాగే ఎయిర్ ఇండియాకి సంబంధించి జీవితకాలం ఆ యొక్క ఎయిర్ ఇండియాలో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. అలాగే ఒక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, అంటే ఒక రాష్ట్రంలోకి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించి స్టేట్ గెస్ట్గా భావిస్తారన్నమాట. దీనికి సంబంధించి ఏంటంటే భారతరత్న వచ్చిన చిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు. ఇప్పటి వరకు భారతరత్న విదేశీయులకు ఇవ్వచ్చు అంటే విదేశీయులు 2 అందుకున్నారు. 1987లో మొట్టమొదటిసారి ఏదైతే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సరిహద్దు గాంధీ అని కూడా అంటారు, ఖుదాయ్ ఖిద్మత్గర్స్ అని చెప్పి స్థాపించారనమాట. ఆయనకి ఇవ్వడం జరిగింది పాకిస్తాన్కి సంబంధించి. అలాగే 1990లో దక్షిణాఫ్రికాకి సంబంధించి నెల్సన్ మండేలా గారికి ఇవ్వడం జరిగిందనమాట. భారతరత్న ఇచ్చిన 2 విదేశీయులు వాళ్ళిద్దరు. మరొక అంశం, పద్మ అవార్డ్స్. గణతంత్ర దినోత్సవం రోజున పద్మ అవార్డ్స్ను ప్రకటించారు. దేశవ్యాప్తంగా 132 మందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. పద్మవిభూషణ్, పద్మశ్రీ. పద్మవిభూషణ్ వచ్చేసరికి 5 ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్ వచ్చేసరికి 17, పద్మశ్రీ 110 మందికి ఇవ్వడం జరిగిందనమాట. దీనిలో భాగంగా ఏంటంటే పద్మశ్రీ అవార్డుని ప్రధానమంత్రి సిఫార్సు మేరకు ఏర్పాటు చేయబడిన పద్మ ఎంపిక అవార్డుల కమిటీ అనేది దీనికి సంబంధించి ఎంపిక చేస్తుంది. ఎవరైతే తమ రంగాల్లో విశేష కృషి కనబరిచారో వాళ్ళకి సంబంధించి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. పద్మ విభూషణ్ గురించి చూసుకుంటే కనుక మొత్తం 5 అనుకున్నాం. వాళ్ళలో వైజయంతి మాలా గారికి, అలాగే కొణిదెల చిరంజీవి గారికి, వెంకయ్యనాయుడు గారికి, బిందేశ్వర్ పాఠక్ గారికి, అలాగే పద్మ సుబ్రహ్మణ్యం గారికి ఇవ్వడం జరిగింది. వీళ్ళలో వైజయంతి మాలా గారు చూసుకుంటే కానీ తమిళనాడు ఆర్ట్స్కి సంబంధించి, అలాగే చిరంజీవి గారు ఆర్ట్స్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్కి, అలాగే వెంకయ్యనాయుడు ఏదైతే సోషల్ వర్క్ సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అలాగే బిందేశ్వర్ పాఠక్ గారు ఈయన బీహార్కి సంబంధించి రీసెంట్గా ఈయన చనిపోయారన్నమాట. బిందేశ్వర్ పాఠక్ గారు ఏదైతే మనకి సులభ్ కాంప్లెక్స్ ఉన్నాయి కదా, ఆ సులభ్ కాంప్లెక్స్ సంబంధించి నిర్మాణం ఈయన స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పద్మ సుబ్రహ్మణ్యం గారు ఆర్ట్స్కి సంబంధించి తమిళనాడు.
సో అలాగే పద్మభూషణ్లకు సంబంధించి మొత్తం 17 కదా, వాళ్ళలో ప్రధానంగా ఫాతిమా బీవీ గారు ఇటీవల కాలంలో చనిపోయారన్నమాట. మొట్టమొదటిసారి సుప్రీంకోర్టుకి మహిళా న్యాయమూర్తిగా పనిచేసిన ఏదైతే ఫాతిమా బీవీ గారు చనిపోయారు కదా, ఆమెకు సంబంధించి పద్మభూషణ్ 17 మందిలో ఆమెకు అన్నమాట. మరొక అంశం, ఇటీవల కాలంలో ఒకే చోట 50,000 మందితో సూర్య నమస్కారం ఎక్కడ చేసి రికార్డు ఏదైతే గిన్నిస్ రికార్డు పొందారంటే గుజరాత్ అని చెప్పాలి. సో జనవరి 1కి సంబంధించి ఒకేసారి 108 ప్రదేశాల్లో 50,000 మందితో కలిసి సూర్య నమస్కారాలు చేశారనమాట. ఆరోగ్యమే మహాభాగ్యం, ఐక్యమత్యమే మహాబలం ఏదైతే ఉందో సందేశాన్ని చాటి చెబుతూ ఏదైతే ఈ యొక్క సూర్య నమస్కారాలు ఒకే చోట అంటే 108 ప్రాంతాల్లో 50,000 మందితో చేశారన్నమాట. గిన్నిస్ రికార్డుకి ఎక్కారు, గుజరాత్ అని చెప్పాలి. మరొక ఆప్షన్, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చేనేత విభాగంలో 5 జాతీయ అవార్డులు రావడం జరిగింది. అలాగే అరకు కాఫీకి సంబంధించి బంగారు ప్రైజ్ రావడం జరిగిందంట, గోల్డ్ ప్రైజ్. దానిలో భాగంగా ఏదైతే చేనేతలో చూసుకుంటే కనుక కాకినాడ ఉప్పాడ జందాని చీరలు, శ్రీకాకుళం జిల్లా పొందూరు కాటన్ చీరలు, అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టు, గుంటూరు జిల్లాకు సంబంధించి మంగళగిరి చేనేత వస్త్రాలు, అలాగే కర్నూలుకు సంబంధించి కోడుమూరు గద్వాల చీరలు, అలాగే అరకుకు సంబంధించి అల్లూరు సీతారామ జిల్లాలో అరకు కాఫీకి ఇక బంగారు పథకం ఇవ్వడం జరిగిందనమాట. ఏదైతే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్లో భాగంగా ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించి ఒక ప్రోడక్ట్ ఎన్నుకుంటారు. ఆ ప్రోడక్ట్కి సంబంధించి దానికి సంబంధించి ఏదైతే ప్రత్యేకంగా ఆ యొక్క దానికి సంబంధించి మరొక అంశం, ఇటీవల కాలంలో కేంద్ర మంత్రివర్గం పృథ్వీ విజ్ఞాన్ అనే స్కీమ్కి ఆమోదం తెలిపిందన్నమాట. ఏంటంటే కేటాయించని దీనికి పృథ్వీ విజ్ఞాన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎర్త్ సైన్సెస్ రంగంలో ఏదైతే సిస్మాలజీ, జియో సైన్సెస్, వాతావరణం, సముద్రం, క్రయోస్పియర్, పోలార్ సైన్స్ వీటికి సంబంధించి పరిశోధనలు చేయడం కోసం, అలాగే కేటాయించబడిన నిధులకు సంబంధించి ఉద్దేశించబడిన పథకమే ఈ యొక్క పృథ్వీ విజ్ఞానానికి సంబంధించి. ఈ యొక్క పృథ్వీ విజ్ఞానానికి సంబంధించి 4797 crores కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వీటికి సంబంధించి పరిశోధనలు చేయడం కోసం ఈ యొక్క పృథ్వీ విజ్ఞానం చెప్పి ఈ యొక్క పథకం ఈ యొక్క స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. మరొక అంశం, ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం జన్మన్ పథకం ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోడీ. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు పిఎం జన్మన్ అనే స్కీమ్ను ప్రారంభించారు. పిఎం జన్మన్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్. ఇటీవల కాలంలో నవంబర్ 15 బిర్సా ముండా జయంతి ఏ రోజు ఉందో ఆ రోజు సంబంధించి పిఎం జన్మన్ స్కీమ్ని ప్రారంభించబోతున్నారు. లేటెస్ట్గా ఈ స్కీమ్ను ప్రారంభించారు. దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఈ యొక్క పిఎం జన్మన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పీవీటీజీస్ ట్రైబల్ గ్రూప్లో ఎవరైతే ఇంకా వెనుకబడిన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో 18 రాష్ట్రాలు మరియు యూటీస్లో 75 పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఆ 75 పీవీటీజీకి సంబంధించి రోడ్లకు సంబంధించి, రవాణాకు సంబంధించి, విద్య, ఎడ్యుకేషన్ కానీ, శానిటేషన్ కానీ ఇలాంటి మౌలిక వనరుల కోసం కేంద్ర ప్రభుత్వం జన్మన్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. మొత్తం బడ్జెట్ 24,000 కోట్లు. పీవీటీజీ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. ఇప్పటి వరకు వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఎక్కువగా చూసుకుంటే కనుక మొత్తం 75 గ్రూప్స్ ఉన్నారు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో. జన్మన్ అనే పథకానికి సంబంధించి స్టార్టింగ్ ఎప్పుడు చెప్పారంటే నవంబర్ 15 బిర్సా ముండా జయంతి రోజుని చెప్పారు. లేటెస్ట్గా ప్రారంభించారు. మరొక అంశం, ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ అంటే ఐకాన్ ఆఫ్ ది సీస్ అనాలి. ఐకాన్ ఆఫ్ ది సీస్. ఈ ఐకాన్ ఆఫ్ ది సీస్కి సంబంధించి ఎవరు ఆపరేట్ చేస్తున్నారంటే కరేబియన్ ఇంటర్నేషనల్, రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. దీన్ని ఎవరు నిర్మించారంటే ఫిన్లాండ్లోని మేయర్ తుర్కు ఏదైతే ఈ యొక్క షిప్ యార్డ్ అనేది దీన్ని నిర్మించిందనమాట. ఈ ఐకాన్ ఆఫ్ ది సీస్ చూసుకుంటే కనుక టైటానిక్ ఏదైతే ఉందో టైటానిక్ కంటే 5 రెట్లు పెద్దగా ఉంటుంది. దీని యొక్క పొడవు చూసుకుంటే 365 మీటర్ల పొడవు ఉంది. దీని యొక్క బరువు చూసుకుంటే కనుక 2,50,800 టన్నులు ఉంటుంది. అలాగే దీనిలో 5,600 మంది
ప్రయాణికులు ప్రయాణించవచ్చు. అలాగే 2300 సిబ్బంది కూర్చునే వీలుంటుంది. దీన్ని మొత్తం 5 డెక్కలుగా నిర్మించారనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ అనగానే ఐకాన్ ఆఫ్ ది సీస్. ఎవరు దీన్ని ఆపరేట్ చేస్తున్నారంటే రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థ వాళ్ళు. మరొక అంశం, ఇటీవల కాలంలో విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరిగింది. అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చూసుకుంటే కనుక దీని యొక్క మొత్తం హైట్ 206 అడుగులు. ప్లింత్ హైట్ వచ్చేసరికి 81 ఫీట్స్. విగ్రహం మొత్తం చూసుకుంటే 125 అడుగులు. దీనిని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగ రూపశిల్పి, అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. దీనికి సంబంధించి యొక్క పూర్తి వివరాలు మనం ఆల్రెడీ ఒకసారి డిస్కషన్ చేసాం. సో అంబేద్కర్ గారు చూసుకుంటే ఈ యొక్క విగ్రహం సంబంధించి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే మనం అంబేద్కర్ విగ్రహం చూసుకోవాలి. అలాగే ఈ మధ్య తరచుగా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన పేర్లు కూడా ఉన్నాయి. స్టాచ్యూ ఆఫ్ వన్నెస్, స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అంటే ఆది శంకరాచార్యుల విగ్రహం. ఇది ఎక్కడుందంటే ఓంకారేశ్వర్ దగ్గర ఉంది. ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లో దీన్ని ఓపెన్ చేశారు. స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అంటే ఆది శంకరాచార్యులు గారు 108 అడుగుల విగ్రహం. అలాగే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, మనకి సంబంధించి గుజరాత్ దగ్గర ఉంది. అలాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే మనకి హైదరాబాద్ దగ్గరలో ముచ్చింతల దగ్గర ఉందన్నమాట, రామానుజాచార్య విగ్రహం అనమాట. సో ఇది చూసుకోవాలి. మరొక అంశం, ప్రపంచ స్థాయికి నాసిన్ కీర్తి అనంతలో నెలకొల్పడం ఆనందదాయకం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్లో సంబంధించి మనకి ఉమ్మడి అనంతపురానికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి సంబంధించి పాలసముద్రం దగ్గర నాసిన్ కేంద్రాన్ని ప్రారంభించారు. నాసిన్ ఫుల్ ఫామ్ చూసుకుంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్, నాసిన్ దీన్ని ప్రారంభించారన్నమాట. ఎక్కడ ప్రారంభించారంటే మనం ఆ యొక్క ప్రాంతం పాలసముద్రం, సత్యసాయి డిస్ట్రిక్ట్ చూసుకోవాలన్నమాట, ఇంపార్టెంట్. మరొక అంశం, ఏపీలో మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం, కులగణన మొదలు. ఏదైతే మనకి సంబంధించి అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగిన రోజునే ఈ యొక్క ఏపీలో కులగణన ప్రారంభించారు, క్యాస్ట్ సెన్సస్. సో రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయం కూడా వాడి పరిధిలో వాలంటీర్లు ఏదైతే ఈ సచివాలయ అధికారులకు సంబంధించి ఎక్కువ కులగణన ఇంటింటికి తిరిగి ప్రారంభిస్తారన్నమాట. సో మనకి సంబంధించి క్యాస్ట్ సెన్సస్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసింది బీహార్, నెక్స్ట్ మన ఏపీ, సెకండ్ ఏపీ క్యాస్ట్ సెన్సస్, ఇంపార్టెంట్. మరొక అంశం, భారత్లో తగ్గిన పేదరికం, నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి. సో భారతదేశంలో బహుముఖ పేదరిక సూచి ఏదైతే ఉందో ఇది తగ్గిందని చెప్పి ఈ యొక్క నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్తున్నారు. సో భారతదేశంలో దాదాపు 24,82,00,000 మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పి ఈ నివేదిక చెప్తుంది. అసలు బహుముఖ మల్టీ పావర్టీ ఇండెక్స్ అంటే ఏంటంటే మనకు సంబంధించి ఏదైతే ఎడ్యుకేషన్, హెల్త్, అలాగే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, మాతా శిశు ఆరోగ్యం, చదువుకున్న సంవత్సరాలు, అలాగే విద్యుత్ సరఫరా, తాగునీరు, వీటికి సంబంధించి పోషకాహారం, వీటికి సంబంధించి మొత్తం వీటన్నిటిని బహుముఖ పేదరిక సూచిలో యొక్క భాగాలుగా చూసుకుంటారు. ఆ యొక్క బహుముఖ పేదరికంలో భాగంగా భారతదేశంలో యూపీ, బీహార్, ఎంపీ అనేవి బయటపడినాయని చెప్పి ఈ యొక్క నివేదికలో చెప్తున్నారనమాట. ఉత్తరప్రదేశ్లో అత్యధిక స్థాయిలో పేదరికం తగ్గినట్లు చెప్పి నీతి ఆయోగ్ రిపోర్ట్లో చెప్తుంది. 2015-16 నుంచి 2019-21 మధ్య చూసుకుంటే కనుక ఈ యొక్క బహుముఖ పేదరికం నుంచి బయటపడిన వాళ్ళు చూసుకుంటే కనుక ఏటా 10.66 మంది 60% అని చెప్పి ఈ నివేదికలో చెప్తున్నారనమాట. సో మల్టీ పవర్టీ ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. దీనికి సంబంధించి భారతదేశంలో పేదరికం తగ్గుతున్నట్లుగా నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడించారు. అలాగే చూసుకుంటే కనుక 2005-6లో దేశ జనాభాలో 55.34% బహుముఖ పేదరికంలో ఉన్నారు. ప్రజెంట్ చూసుకుంటే కనుక 2019-21లో 14.96% తగ్గిందని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం చూసుకుంటే కనుక భారతదేశంలో పోషకాహారానికి సంబంధించి ఎనీమియా ముక్త భారత్, అలాగే
పోషణ్ అభియాన్కి సంబంధించి అలా ఉపయోగిస్తున్నారు. అలాగే జాతీయ ఆహారానికి సంబంధించి దేశంలో 81 కోట్ల మందికి రేషన్ కార్డులు కూడా ఉన్నాయని చెప్పి నీతి ఆయోగ్ నివేదికలో చెప్తుందన్నమాట. ఇవన్నీ పేదరికం తగ్గడానికి కారణాలుగా చెప్తున్నారన్నమాట. ఇంపార్టెంట్. మరొక అంశం, ఛార్జింగ్ అవసరం లేకుండా 50 ఏళ్ళు పనిచేసే బ్యాటరీ. ఛార్జింగ్ అవసరం లేకుండానే 50 ఏళ్ల పాటు శక్తిని ఉత్పత్తి చేసే సరికొత్త న్యూక్లియర్ బ్యాటరీని చైనా అభివృద్ధి చేసింది. దానికి సంబంధించి బీటా వోల్ట్ అని చెప్పి ఒక స్టార్టప్ కంపెనీ, దాని యొక్క పేరు ఏమని పెట్టారంటే BV100గా పేరు పెట్టారు. ఇది దేంతో తయారవుతుందంటే నికిల్ 63 ఐసోటోప్ అలాగే డైమండ్ సెమీ కండక్టర్స్తో దీన్ని తయారు చేస్తారనమాట. చైనాకి సంబంధించి స్టార్టప్ కంపెనీ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ దానికి 100 మైక్రోవాట్లకు సంబంధించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. రాబోయే 2025 నాటికి 1 వాట్ విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. ఇది ఫ్యూచర్లో ఏంటంటే అణుశక్తి ఏదైతే ఉందో దీని ఏదైతే కాయిన్ కంటే తక్కువగా ఉంటుందన్నమాట. అంత సూక్ష్మ పద్ధతిలో అణుశక్తిని స్టోర్ చేయడం సంబంధించి ఫస్ట్ టైం ఈ యొక్క బ్యాటరీని బీటా వోల్ట్ వెల్లడించిందనమాట. ఇది ఫ్యూచర్లో ఏరోస్పేస్, కృత్రిమ మీద, చిన్న డ్రోన్లు, మైక్రో రోబోల్లో ఇది ఉపయోగిస్తారనమాట. సో ఛార్జింగ్ లేకుండానే 50 ఇయర్స్ పనిచేసే బ్యాటరీకి సంబంధించి ఎవరు తయారు చేశారంటే చైనాకి సంబంధించి బీటా వోల్ట్ అని చెప్పి ఒక స్టార్టప్ కంపెనీ. మరొక అంశం, ఏపీలో 1.52 కోట్ల ఆయుష్మాన్ కార్డులు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 1.52 ఆయుష్మాన్ కార్డులు నమోదైనని చెప్పి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పిందనమాట. ఇప్పుడు దాకా ఈ యొక్క ఆయుష్మాన్ హెల్త్ కార్డుల్లో ఉత్తరప్రదేశ్ అనేది టాప్ ప్లేస్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ అనేది 9th పొజిషన్లో ఉందన్నమాట. సో ఇక హెల్త్ రంగం మనం చూసుకుంటే కనుక ఇది ఆయుష్మాన్ హెల్త్ కార్డ్స్, అలాగే మనకి ఆల్రెడీ కరెంట్ అఫైర్ ఉంటుంది ఆబా అకౌంట్స్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్. దీంట్లో మనం 2nd ప్లేస్లో ఉన్నాం. 4.10 కార్డులతో 4.10 కోట్ల కార్డులతో ఆబా అకౌంట్స్లో ఏమో 2nd ప్లేస్లో ఉన్నాం. ఇది వచ్చేసరికి హెల్త్ కార్డ్స్లో 9th ప్లేస్లో ఉన్నాం మనం. అలాగే కాయకల్ప అవార్డ్స్ ఉన్నాయి, కాయకల్ప అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ర్యాంక్లో ఉందన్నమాట. సో చూసుకోవాలి. మరొక అంశం, వాతావరణ యాప్ ఆవిష్కరణ. IMDకి సంబంధించి ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇది వచ్చి ఇప్పటికీ 150 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంలో హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం అని చెప్పి ఒక యాప్ని లాంచ్ చేశారన్నమాట. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాతావరణానికి సంబంధించి వాతావరణాలకు సంబంధించి ముందుగానే చెప్తుందన్నమాట. సో రోజు వచ్చే 5 రోజులకు సంబంధించి వాతావరణ విశేషాలు ముందుగానే మనకు చెప్తున్నమాట. దీని ద్వారా ఏంటంటే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాతావరణానికి సంబంధించి ఏవైతే తుఫాన్లకు కానీ వీటికి వాళ్ళు ప్రత్యామ్నాయంగా చూసుకుంటారన్నమాట. హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం ఎవరికి సంబంధించిందంటే IMD. ఈ యొక్క యాప్ని ఎవరు లాంచ్ చేశారంటే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు. మరొక అంశం, డెన్మార్క్ రాజుగా ఫ్రెడరిక్ 10 వైదొలిగిన రాణి మార్గరెట్ II. డెన్మార్క్ రాజుగా ఫ్రెడరిక్ 10 నియమితులయ్యారు. ఆమెకి ఇప్పటిదాకా ఆ యొక్క సింహాసనంలో ఫ్రెడరిక్ రాజు యొక్క తల్లి అయిన మార్గరెట్ II ఎవరైతే ఉన్నారో ఆమె ఉన్నారు. సో 900 ఇయర్స్ డెన్మార్క్ సంబంధించి రాజుల చరిత్రలో మొట్టమొదటిసారి సింహాసనాన్ని పరిత్యజించడం ఫస్ట్ టైం అనమాట. ఆ సింహాసనం స్వచ్ఛందంగా వదులుకుందనమాట. సో ఇక డెన్మార్క్ సంబంధించి రాజుగా ఫ్రెడరిక్ 10. మరొక అంశం, 10.2 కిలోమీటర్ సౌర ద్వీపాలతో గిన్నిస్ రికార్డ్. ఇటీవల కాలంలో అయోధ్యకి సంబంధించి గుప్తార్ ఘాట్ నుంచి నిర్మల్ కుండ్ మధ్యలో 10.2 కిలోమీటర్స్ సంబంధించి ఒక సోలార్ స్ట్రీట్ని ఏర్పాటు చేశారు. సోలార్ స్ట్రీట్ మొత్తం 470 సోలార్ ల్యాంప్స్ ఉపయోగించారు. ఏదైతే సాంప్రదాయక విద్యుత్తును ఉపయోగించకుండా వీటి ప్లేస్లో రెన్యూబుల్ ఏదైతే వీటికి సంబంధించి మనకి సోలార్కి సంబంధించి ఉపయోగించాలని చెప్పి ఈ యొక్క అయోధ్యకి సంబంధించి అధికారులు చెప్పారన్నమాట. ఇటీవల కాలంలో సోలార్ స్ట్రీట్ ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే అయోధ్య అని చెప్పాలి. మరొక అంశం, ఉగ్రవాదుల నిరోధానికి ఆపరేషన్ సర్వశక్తి. ఇటీవల కాలంలో పాకిస్తాన్కి సంబంధించి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో భారతదేశం పైన ఏదైతే ఈ పిర్పంజల్ పర్వత శ్రేణుల దగ్గరలో ఎక్కువగా దాడులు చేస్తారన్నమాట. మనకు సంబంధించి దాదాపు 20 ట్రూపుల వరకు మన వాళ్ళు మరణించారన్నమాట. దానిలో భాగంగా ఆ యొక్క ఉగ్రవాదులకు సంబంధించి ఆ యొక్క ఉగ్రవాదుల కట్టడికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం అనేది ఇండియన్ ఆర్మీ అనేది ఆపరేషన్ సర్వశక్తి
ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించిందనమాట. ఈ యొక్క ఆపరేషన్ సర్వశక్తిలో మనకి సంబంధించిన ఆర్మీతో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు అలాగే ప్రత్యేక ఇంటెలిజెన్స్ వాళ్ళు పాల్గొంటారనమాట. ఆపరేషన్ సర్వశక్తి ఎవరు ప్రారంభించారంటే ఇండియన్ ఆర్మీ అనమాట. మరొక అంశం, థార్ ఎడారిలో డైనోసార్ శిలాజం. ఐఐటి రూర్కీ అలాగే భారత భూగర్భ పరిశోధన సంస్థ ఏదైతే ఉందో వీటికి సంబంధించి ఏదైతే రాజస్థాన్లోని జైసల్మేర్ దగ్గర థార్ ఎడారిలో ఇక డైనోసార్కి సంబంధించి శిలాజాన్ని కనిపెట్టారు. ఈ డైనోసార్ అనేది డైక్రయోసారిడ్ శాఖకి సంబంధించిందనమాట. ఇది 16.7 కోట్ల సంవత్సరాల క్రితం నాటికి 16.7 కోట్ల నాటిదని చెప్పి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మనం ఓల్డ్ అనుకుంటే 16.6 కోట్ల సంవత్సరాల నాటిది చైనా అనుకున్నాం. కానీ ఇది మన భారతదేశంలో దొరికిన ఈ డైనోసార్ అనేది ఇంకా ఓల్డ్ అనమాట. సో ఇటీవల కాలంలో ఏ ప్రాంతంలో ఈ యొక్క డైనోసార్కి సంబంధించిన శిలాజాలను కనిపెట్టారంటే రాజస్థాన్కి సంబంధించి థార్ ఎడార్ అని చెప్పాలి. ఎవరెవరు అంటే కనిపెట్టింది ఐఐటి రూర్కీ, భారత భూగర్భ సర్వే సంస్థ పరిశోధకులు కనిపెట్టారనమాట. మరొక అంశం, కదంబా ఇన్స్క్రిప్షన్ అనేది న్యూస్లో ఉంది. ఇటీవల కాలంలో ఈ యొక్క కదంబా ఇన్స్క్రిప్షన్కి సంబంధించి మురుగేషి అని చెప్పి ఉడిపికి సంబంధించిన ఒక ప్రొఫెసర్ దీన్ని కనిపెట్టారన్నమాట. స్థానిక మహాదేవ్ టెంపుల్లో కదంబాకు సంబంధించి న్యూస్ ఉంది కాబట్టి కదంబా రూలర్స్ చూసుకుంటే 345 నుంచి 540 CE మధ్యలో వీళ్ళు పరిపాలించారు. ఇక కదంబాకు సంబంధించి యొక్క రూలర్ ఎవరంటే మయూర్ శర్మ దీన్ని ప్రారంభించారు. కర్ణాటక ప్రాంతంలో మయూర్ శర్మ. వీళ్ళకిను మనకి సంబంధించిన గుప్తులకు సంబంధించి కొంచెం లింక్ ఉంటుంది. ఈ యొక్క గుప్తులకు సంబంధించి యువరాణిని కుకొత్సవర్మ అనే కదంబరాజును పెళ్లి చేసుకున్నాడని చెప్పి కదంబ శాస్త్రంలో రాసి ఉంటుందన్నమాట. గుప్తులకు సంబంధించి యువరాజుని కుకొత్సవర్మ అని చెప్పి ఒక కదంబాకు సంబంధించి రూలర్ పెళ్లి చేసుకున్నాడు అనమాట. సో అది మరొక అంశం, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. దానిలో భాగంగా భారతదేశం యొక్క ర్యాంక్ 93 అవుట్ ఆఫ్ 180. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని చెప్పి ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈ యొక్క ర్యాంకింగ్ ఇస్తుందన్నమాట. ఎవరైతే ప్రపంచంలో గవర్నమెంట్ ఫీల్డ్లో అలాగే వ్యాపారవేత్తలకు సంబంధించి కొంత అభిప్రాయాలు తీసుకుని ఈ యొక్క ర్యాంకింగ్ ఇస్తారు. దానిలో భాగంగా 0 నుంచి 100 వరకు స్కోర్ ఉంటుంది. 0 అంటే అవినీతి చేయండి, 100 అంటే అవినీతి చేసేది. దానిలో భాగంగా భారతదేశానికి సంబంధించి స్కోర్ 39, ర్యాంక్ వచ్చేసరికి 93. అంతకుముందు 2022లో మన ర్యాంక్ 85, ఇప్పుడు 93కి దిగజారిందనమాట. అలాగే ఈ యొక్క దీనికి సంబంధించి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ చూసుకుంటే కనుక డెన్మార్క్, ఫిన్లాండ్ సెకండ్, చైనా 76, పాకిస్తాన్ 133, బంగ్లాదేశ్ 149, మనం 93. మరొక అంశం, ఫస్ట్ స్నో లెపర్డ్ సెన్సస్. భారతదేశంలో మొట్టమొదటిసారి మంచు చిరుతల యొక్క కౌంటింగ్ గురించి ఒక సెన్సస్ జరిగింది. దానిలో భాగంగా మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నట్లు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ చెప్పిందనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ చెప్పింది. దానిలో భాగంగా మంచు చిరుతలు చూసుకుంటే కనుక ఫస్ట్ లడాక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవి వరుసగా చూసుకోవాలి. మొత్తం కౌంట్ 718. వీటికి సంబంధించి చూసుకుంటే కనుక అలాగే IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్కి సంబంధించి IUCN వల్నరబుల్. మరొక అంశం, మరొకసారి బంగ్లాదేశ్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్గా షేక్ హసీనా గారు ఎన్నికయ్యారు. బంగ్లాదేశ్కి మొత్తం 300 స్థానాలు ఉన్నాయి. ఆ యొక్క 300 స్థానాల్లో 299 స్థానాల్లో ఎన్నికలు జరిగినాయి. దానికి సంబంధించి ఏంటంటే 223 స్థానాల్లో హసీనాకి సంబంధించి పార్టీ ఏదైతే ఉందో అవామీ లీగ్ అనే పార్టీ 223 సంబంధించి షేక్ హసీనా గారు ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో ఆ అవామీ లీగ్ అని చెప్పి గెలుచుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ ఏంటంటే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అని చెప్పి అలాగే 15 పార్టీలు ఏవైతే ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం పోటీ చేయలేదన్నమాట. దానిలో భాగంగా ఏంటంటే 41.8%కి పోలింగ్ పర్సెంటేజ్ తగ్గిపోయిందనమాట. బంగ్లాదేశ్కి సంబంధించి 5వసారి యొక్క ప్రధానిగా షేక్ హసీనా గారు ఎన్నికయ్యారు. మరొక అంశం, యునెస్కో నామినేషన్లకి
మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్, ప్రపంచ వారసత్వ కట్టడాలు ఏవైతే యునెస్కోకి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి నామినేషన్లు 2024కి సంబంధించి 2024-25కి సంబంధించి భారతదేశం నామినేట్ చేసింది. ఏదైతే మరాఠాకి సంబంధించి రాజులు కట్టించారో ఏవైతే ఫోర్ట్స్ దుర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని నామినేట్ చేసింది. మొత్తం 12 దుర్గాలను నామినేట్ చేసింది. అవి చూద్దాం. మహారాష్ట్రలోని సలేర్ కోట, శివనేరి, లోహగఢ్, కందేరి కోట, రాయ్గఢ్, ప్రతాప్గఢ్ అని చెప్పి ఉన్నాయి. మొత్తం 12 ఉన్నాయి. వీటిలో కనుక రాయ్గఢ్ చూసుకుంటే కనుక ఈ రాయ్గఢ్ దగ్గరే శివాజీకి సంబంధించి పట్టాభిషేకం జరిగింది 1674 సంవత్సరంలో. శివాజీకి సంబంధించి పట్టాభిషేకం జరిగింది. అలాగే ఈ మధ్య ఈ యొక్క శివాజీకి సంబంధించి ఏవైతే తరచుగా న్యూస్లో ఉన్నాయి వాగ్నక్, శివాజీకి సంబంధించి పులిగోర్లు అంటాం కదా, అవి కూడా ఏదైతే ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి రావడం జరిగిందనమాట ఛత్రపతి శివాజీకి సంబంధించి. ఆ యొక్క వాగ్నక్ ఏంటంటే ఎవరిని చంపారంటే అఫ్జల్ ఖాన్ని చంపుతాడనమాట ఆ యొక్క పులిగోరులతో. సో అది ఇంపార్టెంట్. మరొక అంశం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ న్యూస్లో ఉంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ 80. సో ఈసారి మొదటి ర్యాంక్ని 6 దేశాలు కలిపి పంచుకున్నాయి. ఈ యొక్క 6 దేశాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ నిలిచాయన్నమాట. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్, సింగపూర్ నిలిచాయన్నమాట. 6 దేశాలు సంయుక్తంగా నిలిచాయి. ఈ యొక్క పాస్పోర్ట్ ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే ముందస్తు వీసా లేకుండా 194 దేశాలకి వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే సెకండ్ ప్లేస్లో చూసుకుంటే కనుక స్వీడన్, ఫిన్లాండ్, సౌత్ కొరియా నిలిచినాయి. భారతదేశం చూసుకుంటే కనుక 80వ ర్యాంక్లో ఉంది. భారతదేశం యొక్క ఏదైతే ఈ యొక్క పాస్పోర్ట్ ఉంటే కనుక 62 దేశాలకి ముందస్తు వీసా లేకుండా వెళ్ళవచ్చు. మరొక అంశం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు న్యూస్లో ఉన్నాయి. ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అనేది 2016 నుంచి ప్రకటించడం జరిగిందనమాట. 2016 నుంచి ఎవ్రీ ఇయర్ స్టార్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ అనేది ఈ యొక్క మినిస్ట్రీ అనేది దీన్ని ప్రతి సంవత్సరం ఎక్కువ నిర్వహిస్తుంది అనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద క్లీనింగ్ సంబంధించి సర్వే అనమాట. దీనిలో భాగంగా 2023 సంవత్సరం సూరత్, ఇండోర్ కలిపి ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకుందనమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక క్లీన్ సిటీ విభాగంలో విశాఖపట్నంకి 4వ ర్యాంక్, అలాగే విజయవాడకి 6, తిరుపతికి 8వ స్థానం వచ్చిందనమాట. ఫాస్ట్ మూవింగ్ సిటీస్లో గుంటూరుకి 2nd ర్యాంక్. క్లీన్ సిటీ ఇన్ ద ఏపీ కేటగిరీలో పులివెందుల మున్సిపాలిటీకి అవార్డు వచ్చింది. అలాగే 5 స్టార్ రేటింగ్లో దక్షిణాదిలో నంబర్ 1గా ఏపీ నిలిచింది. వరుస అవార్డులతో విజయవాడ, జిఎంసీ హ్యాట్రిక్ అనమాట. సో ఇటీవల కాలంలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు సంబంధించి విజయవాడకి సంబంధించి అలాగే విశాఖపట్నంకి సంబంధించి ర్యాంకులు ఉన్నాయి. విజయవాడకి ఏమో 6, విశాఖపట్నంకి ఏమో 4. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ సంబంధించి ఎవరు ప్రకటిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ 2016 నుంచి ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు వరుసగా ఇండోర్ గెలిచిందనమాట. ఇప్పుడు లేటెస్ట్గా సూరత్తో కలిపి ఫస్ట్ ర్యాంక్ పంచుకుంటుందన్నమాట. ఇంపార్టెంట్. మరొక అంశం దేశంలో పొడవైన సముద్రపు వంతెన ప్రారంభం. ఇటీవల కాలంలో దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన ప్రారంభమైంది. ఆ యొక్క సముద్రపు బ్రిడ్జికి సంబంధించి మొత్తం లెంత్ ఎంత అంటే 21.8 కిలోమీటర్స్. అలాగే దీనికి సంబంధించి మొత్తం కాస్ట్ ఎంత కూడా చూసుకుంటే కనుక 21,200 కోట్లు కంప్లీట్ 21,200 కోట్లు అయింది. అలాగే మొత్తం 6 లైన్లతో నిర్మించారు. దీనికి ఏమని పేరు పెట్టారంటే అటల్ సేతు అని చెప్పి పేరు పెట్టారు. అంతకుముందు దీని ఏమని పిలిచారంటే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని చెప్పి పేరుతో పిలిచేవాళ్ళు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నిర్మించారంటే ముంబైలోని సేవరి నుంచి రాయ్గఢ్ జిల్లా నవసేవ వరకు ప్రారంభించారన్నమాట. సముద్రం పైన 16 కిలోమీటర్లు, మొత్తం 21.8 కిలోమీటర్స్. దీని యొక్క పేరు అటల్ సేతు. మరొక అంశం అయోధ్యకు సంబంధించి రామమందిరం ప్రారంభమైంది జనవరి 22వ తారీఖున ప్రాణ ప్రతిష్ఠ జరిగింది రాముడి విగ్రహానికి. అయోధ్యకు సంబంధించి పూర్తి టైం లైన్ చూద్దాం. సో మొట్టమొదటిగా మనకి బాబర్కి సంబంధించి ఏదైతే మొఘల్ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ మొఘల్ సామ్రాజ్యంలో బాబర్ దగ్గర సుబేదార్గా పనిచేస్తున్న వ్యక్తి 1528లో మీర్ బాకీ. ఈ మీర్ బాకీ అనే వ్యక్తి ఈ యొక్క బాబ్రీ మసీద్ ఏదైతే అయోధ్య ఉన్న ప్లేస్లో ఆ యొక్క రామమందిరం ఉన్న ప్లేస్లో బాబ్రీ మసీద్ నిర్మాణం చేపడతాడు 1528లో. ఆ తర్వాత హిందువులకి ముస్లింలకి గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత మనం టైం లైన్ చూసుకుంటే కనుక 1949 ఈ 1949 ఆ టైంలో బాబ్రీ మసీద్ ఓపెన్ చేసి తర్వాత బాబ్రీ మసీద్లో కొంతమంది హిందువులు పూజలు చేస్తూ ఉంటారన్నమాట. సో ఎప్పుడైతే పూజలు చేస్తూ ఉంటారో సో హిందువులకి ముస్లింకి గొడవలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి ఆ యొక్క ఏదైతే బాబ్రీ మసీద్ ఉందో ఆ బాబ్రీ మసీద్ని
బాబ్రీ మసీదులోకి ఎవరు వెళ్ళకూడదని చెప్పి కోర్టు తీర్పిస్తుంది అనమాట. ఆ తర్వాత కాలంలో 1986 సో 1984 చూసుకుంటే కనుక ఆ టైంలో విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఏదైతే ఉందో విశ్వ హిందూ పరిషత్ ఆందోళన చేస్తుంది. ఈ యొక్క అయోధ్యకి సంబంధించి ఆ యొక్క రామ మందిరం ఓపెన్ చేయాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ చెప్తుందనమాట. తర్వాత 1986లో ఫైజాబాద్ కోర్ట్ అనేది ఒక తీర్పిస్తుంది. ఫైజాబాద్ కోర్టు ఏమని తీర్పిస్తుందంటే మీరు బాబ్రీ మసీద్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు పూజలు చేసుకోండి అని చెప్పి 1986లో తీర్పిస్తుంది. ఎప్పుడైతే 1986లో ఫైజాబాద్ కోర్టు తీర్పిచ్చిందో ఆ తర్వాత గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత 1989లో ఆ ఫైజాబాద్ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని తిరిగి మాకు బదిలీ చేయండి అని చెప్పి లక్నో కోర్టు చెప్పింది. లక్నో కోర్టు నుంచి ఏదైతే అహ్మదాబాద్ హైకోర్టుకి బదిలీ చేయబడుతుంది. ఆ యొక్క గుడిని ఆ యొక్క మసీదుని మూసివేయడం జరిగింది అన్నమాట. ఆ తర్వాత 1990s ఆ ప్రాంతంలో ఎవరైతే మనకి ఎల్కే అద్వానీ రథయాత్ర స్టార్ట్ చేస్తాడు. ఆ రథయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత కాలంలో 1992లో కరసేవకులు ఎవరైతే ఉన్నారో ఆ కరసేవకులు బాబ్రీ మసీదుని కూల్చివేస్తారు. బాబ్రీ మసీదుని కూల్చివేసిన తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అల్లర్లు స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే చివరికి చూసుకుంటే కనుక 2003లో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే ఏదైతే బాబ్రీ మసీదు నిర్మాణం ఉంది కదా ఆ బాబ్రీ మసీదు లోపల రాముడికి సంబంధించి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి ఆ యొక్క 2003లో ఏదైతే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇస్తుందన్నమాట. సో మళ్ళీ తర్వాత 2010 ఆ టైంలో 2010లో మళ్ళీ ఒక తీర్పిస్తుంది అనమాట అలహాబాద్ కోర్టు. 2010లో ఏమని తీర్పిస్తుందంటే ఏదైతే ఈ యొక్క అయోధ్య ఉందో అయోధ్యను 3 పార్ట్స్ చేయమంటే ఆ 3 పార్ట్స్ కూడా చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. సో ఏంటంటే లేటెస్ట్గా అంటే 2000 యొక్క కేసు అనేది అలా సాగుతూనే ఉంటుంది. 2019 నవంబర్ 9వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. 5 సభ్యుల ధర్మాసనం ఏమని జడ్జిమెంట్ ఇస్తుందంటే ఈ అయోధ్యకి సంబంధించి ఏదైతే ఉందో అది రాముడికి చెందిందే, ఆ స్థలం అనేది రాముడికి చెందిందే. మొత్తం 2.77 ఏకర్స్ ఉన్నాయన్నమాట. ఆ 2.77 ఏకర్స్ అయోధ్యకి సంబంధించి రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్కి ఇవ్వండి. ఆ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ద్వారా ఆలయ నిర్మాణం జరగాలని చెప్పి తీర్పిస్తుంది. అలాగే ముస్లిమ్స్కి సంబంధించి 5 ఏకర్స్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు ద్వారా ఆ యొక్క మసీదు నిర్మాణం జరగాలని చెప్పి తీర్పిస్తుంది అనమాట. 2020లో ఆలయ నిర్మాణ పనులు స్టార్ట్ అయినాయి. ఈ యొక్క ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎవరైతే ఆర్కిటెక్చర్ ఎవరంటే సోంపుర చంద్రకాంత్ అంటారు. సోంపుర ఫ్యామిలీ అనమాట. ఈ సోంపుర ఫ్యామిలీ ఏదైతే ఉందో భారతదేశంలో దాదాపుగా 200 పైగా ఆలయాలు నిర్మించారు. అలాగే ఈ యొక్క అయోధ్యకి సంబంధించి రామాలయం ఏదైతే ఉందో ఆ రామాలయానికి సంబంధించి ఏ స్టైల్ అంటారు టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టైల్లో మనకి ప్రధానంగా ఉత్తర భారతదేశంలో నగర స్టైల్, దక్షిణ భారతదేశంలో ద్రవిడ స్టైల్ ఉంటుంది. సో వేసరా స్టైల్ అంటే మనకి నార్త్ ఇండియా సౌత్ ఇండియా కలిపి ఉంటుంది. సో దానిలో భాగంగా ఉత్తర భారతదేశంలో అయోధ్యలో ప్రస్తుతానికి నిర్మించిన అయోధ్య రామ మందిరం యొక్క నిర్మాణ శైలి ఏంటంటే నగర అని చెప్పాలి. నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారు. ఈ చీఫ్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి ఎవరైతే సోంపుర ఫ్యామిలీ. అలాగే ఏదైతే ఈ యొక్క రాముడికి సంబంధించిన విగ్రహం ఏదైతే ఉందో ఈ విగ్రహాన్ని యోగిరాజ్ ఎవరైతే శిల్పి ఉంటాడు కదా ఆ శిల్పి దీనిని నిర్మించాడు అనమాట. సో అది ఏదైతే అయోధ్యకి సంబంధించి పక్క జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళు ప్రధాన చీఫ్ జస్టిస్ ఎవరంటే రంజన్ గొగోయ్ గారు ఇచ్చారనమాట. సో అది మరొక అంశం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్. ఈ యొక్క సుభాష్ చంద్రబోస్కి సంబంధించి ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారు మనకి జనవరి 23కి సంబంధించి ఆయన బర్త్డే అనమాట. పరాక్రమ్ దివాస్గా జరుపుకుంటాం. సుభాష్ చంద్రబోస్ గారు చూసుకుంటే కనుక ఎవరైతే ఈ యొక్క అవార్డు ఎందుకు ఇస్తారంటే ఎవరైతే దేశం కోసం నిస్వార్థంగా సేవ చేస్తారో సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ యొక్క ప్రధానమంత్రి ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలో యొక్క అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారంటే ఒక సంస్థకి ఇస్తారు. 60 పారాషూట్ ఫీల్డ్ హాస్పిటల్ ఉత్తరప్రదేశ్కి ఇవ్వడం జరిగిందనమాట. దీనిలో భాగంగా ఇండివిజువల్ విభాగంలో ఎవరైతే చేస్తారో వాళ్ళకి 5 లక్షలు, అలాగే సంస్థ ఏదైతే ఉందో సంస్థకి 51 లక్షలు ఇవ్వడం జరిగింది. సో ప్రధానమంత్రి ఆపద ప్రబంధన పురస్కార్ అవార్డు ఎవరికంటే 60 పారాషూట్ ఫీల్డ్ హాస్పిటల్ యూపీ. మరొక అంశం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్షకు నర్వేకర్ కమిటీ ఓం బిర్లా ప్రకటన. దేశంలో అమలులో ఉన్న ఏదైతే మనకి యాంటీ డిఫెక్షన్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే ఉందో యాంటీ డిఫెక్షన్ లా మనకి 10th షెడ్యూల్ 52వ రాజ్యాంగ సవరణ
1985 ద్వారా మనకి 10th షెడ్యూల్ వస్తుంది. అదే యాంటీ డిఫెక్షన్ లా. ఆ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఎలాగ అమలు అవుతుందని చెప్పి తెలుసుకుంటాం కోసం దాని మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి సంబంధించి హెడ్గా ఎవరైతే ఉన్నారో మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నర్వేకర్ అనమాట. ఆ నర్వేకర్కి సంబంధించి ఎవరు వేశారంటే కమిటీని లోక్సభకు సంబంధించి స్పీకర్ ఓం బిర్లా గారు వేశారనమాట. సో మరొక అంశం, ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ ఎక్కడ ప్రారంభించబడిందంటే పెంచ్ టైగర్ రిజర్వ్. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మధ్యలో ఉంటుంది పెంచ్ టైగర్ రిజర్వ్. పెంచ్ టైగర్ రిజర్వ్ ఎందుకంటే ఫర్ ప్రొటెక్టింగ్ నైట్ స్కై, అలాగే ప్రివెంటింగ్ లైట్ పొల్యూషన్. మనం సాధారణంగా చూసుకుంటే కనుక చంద్రుడి నుంచి కాంతి వస్తుంది, అది న్యాచురల్గా వస్తుంది. కానీ ఏంటంటే ఆర్టిఫిషియల్గా లైటింగ్ వల్ల ఏమవుతుందంటే దానికి లైటింగ్ వల్ల కూడా పొల్యూషన్ జరిగిద్ది అనమాట. దాని ద్వారా ఏంటంటే డార్క్ స్కై రిజర్వ్గా ఇది ఏదో వచ్చిందనమాట, పెంచ్ టైగర్ రిజర్వ్. అలాగే డార్క్ స్కై రిజర్వ్ చూసుకుంటే కనుక మనం ఏదైతే లడక్ ఏదైతే ఉందో ఆ లడక్ ప్రాంతంలో డార్క్ స్కై రిజర్వ్, ఇది డార్క్ స్కై పార్క్. మరొక అంశం, మన దేశానికి సంబంధించి గణతంత్ర దినోత్సవాలు 75వ గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్కి సంబంధించి అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ హాజరే అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే మనకి అంతకుముందు 4 months బ్యాక్ వరకు జో బైడెన్ రావాలి. జో బైడెన్ అనివార్య కారణం వల్ల రాలేదని చెప్పడంతో ఫ్రాన్స్కి సంబంధించి అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ భారతదేశానికి ముఖ్య అతిథిగా వచ్చారు. గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ గారు, ఫ్రాన్స్ అధ్యక్షుడు. మరొక అంశం, లక్షద్వీపులకు సంబంధించి లక్షద్వీప్లో నిర్లవణీకరణకు సిద్ధం. సో ఇటీవల కాలంలో లక్షద్వీపులు తరచుగా వార్తలు నిలుస్తున్నాయి. ఎందుకంటే మన మోడీ గారు లక్షద్వీపులకు వెళ్ళారు. దానిలో భాగంగా మాల్దీవులకు సంబంధించి కొంతమంది మన మోడీ గారి మీద కొన్ని అసభ్యకరమైన ట్వీట్స్ పెడతారన్నమాట. దానిలో భాగంగా ఏంటంటే లక్షద్వీపులకు సంబంధించి ఏం చూసుకుంటే కనుక ఆ ప్రాంతంలో ఏదైతే బీచెస్ ఏవైతే ఉన్నాయో ఆ సముద్ర తీర ప్రాంతాలకి సంబంధించి క్లీనింగ్లో భాగంగా మనం డీశాలినేషన్లో భాగంగా ఇజ్రాయెల్ సహాయత కోరుతున్నాం అనమాట. సో డీశాలినేషన్ చూసుకుంటే కనుక ఇప్పుడు సాధారణంగా ఏదైతే సముద్రం ఉప్పు ఉంది కదా, ఉప్పు నీటికి వాతావరణంలో ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని తాగడానికి అనుగుణంగా మార్చేదే డీశాలినేషన్ ప్రక్రియ. ఈ యొక్క డీశాలినేషన్ ప్రక్రియలో భాగంగా సముద్రం లోపల దాదాపు 1000 నుంచి 2000 మీటర్స్ కిందకి వెళ్తారు. ఆ కింద ప్రాంతంలో ఏంటంటే సాధారణంగా వాటర్ అనేది ఆ ప్రాంతంలో తక్కువ వేడి ఉంటుంది అనమాట. ఆ వాటర్ని తీసుకుంటారు. ఆ వాటర్ని తీసుకుని దాన్ని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల గడ్డగట్టిస్తారు. గడ్డగట్టించిన తర్వాత దాన్ని మళ్ళీ వేడి చేసి ఆవిరి ద్వారా గొట్టాల ద్వారా ఆవిరిని సేకరిస్తారు. ఆ వాటర్ని ఆ యొక్క ప్రాసెస్ని ఏమంటారంటే రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ అంటారు. ఆ రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్కి ఏదైతే ఉందో మనం ఇజ్రాయెల్ నుంచి ఆ యొక్క టెక్నాలజీ ఇజ్రాయెల్ యొక్క సహాయత కోరుతున్నమాట. మనం లక్షద్వీపులకు సంబంధించి డీశాలినేషన్ ప్రక్రియలో భాగంగా. అలాగే మనకి లక్షద్వీప్కి సంబంధించి చూసుకుంటే కనుక మొత్తం ఏరియా 32 square kilometers. అలాగే దీనిలోకి సంబంధించి మొత్తం 36 ఐలాండ్స్ ఉంటాయి అన్నమాట లక్షద్వీప్కి సంబంధించి. అలాగే 8 degree ఛానల్స్ కూడా చూసుకోవాలి. అలాగే లక్షద్వీప్కి సంబంధించి